ఏంటి ఎప్పుడు లేట్ వచ్చేదానివి ఈ రోజు ఎంత వేగం వచ్చావు? ఇవాళ బైక్ మీద వచ్చా బేబీ. బైకా పట్టేసావా? మరి నేనెందుకు? వాడే నేను పికప్స్ డ్రాప్స్ చేస్తుంటాడు. బేబీ అది ర్యాపిడో. ర్యాపిడో అయితే దాని అమ్మాయి నడిపిందా అబ్బాయి నడిపాడు? అబ్బాయే బేబీ. అబ్బాయే కదా, మంచి వాటేసుకుని వచ్చావా? సైడ్ కూర్చొని మధ్యలో బ్యాగ్ పెట్టుకుని వచ్చా బేబీ. లేదు నీ ఫోన్ ఇయ్యి. ఈ మధ్య అమ్మాయిలు రెండు ఇన్స్టా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారంట. అందరికీ తెలిసింది ఒకటి, ఎవరికి తెలియకుండా ఒకటి. నువ్వు కూడా? లేదు లేదు బేబీ, నువ్వే కదా ఇన్స్టా వల్ల అమ్మాయిలు చెడిపోతున్నారు అన్నావు, అందుకే డిలీట్ చేసేసా. నా దగ్గరకు వచ్చినప్పుడు డిలీట్ చేసేస్తావులే, హాస్టల్లో ఉన్నప్పుడు వాడుతున్నావా లేదా అని. అమ్మ తోడు బేబీ, నేను ఇన్స్టా యూజ్ చేయట్లేదు, కావాలంటే ఫోన్ నీ దగ్గరనే ఉంచుకో. సరే సరేలే. నీకు ఎన్నిసార్లు చెప్పాను వెస్ట్రన్ డ్రెస్ వేయొద్దని? ఓహో, పంజాబీ డ్రెస్ వేసుకుంటే నేను ఎవడు చూడ్డానా? అయినా చున్నీ వేసుకుంటే చాలు ఉరేసుకున్నట్టు ఫీల్ అవుతావు. ఆర్డర్ చేసా బేబీ, వస్తున్నాయి. వస్తాయి. నేను నువ్వు మీ మామ ఇంటికి వెళ్తా అని చెప్పావు. సరే లొకేషన్ పెట్టి వెళ్ళు అంటే కరెంట్ లొకేషన్ పెడతావా? లైవ్ లొకేషన్ పెట్టాలని తెలీదా? నువ్వు లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ చెప్పలేదు కదా బేబీ. పొద్దున్న తినమని చెప్పానా? తినేసే వచ్చావు కదా, అలాగే లొకేషన్ పెట్టమంటే లైవ్ లొకేషన్ పెట్టాలి. బేబీ నిన్ను భరించడం నా వల్ల కావట్లేదు, మనం విడిపోదాం. అబ్బా, నాకు తెలుసు నీకెవడో తగిలాడని, అందుకే కదా నన్ను వదిలేస్తాను. మరి నేనెందుకు బతికున్నాను? నేను చచ్చిపోతాను, నువ్వు ఆడుతూనే ఉండు. కలిసి ఉందాం బేబీ, ప్లీజ్. నీకేం కాలేదు కదా, ప్లీజ్ కూల్ బేబీ, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. బ్రేకప్ వద్దు ఏమొద్దు ప్లీజ్ బేబీ, నీకేం కాలేదు కదా, ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, పదవాళ్ళం ప్లీజ్ బేబీ, ఏం కాలేదు కదా, నేను మనం పెళ్లి చేసుకుందాం.